అటెండెన్స్ 24వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 మందికి వచ్చారు, సంతకాలు పెట్టారు. 5 మంది సంతకాలు పెట్టారు. 18/3/2025 ఒకరు వచ్చారు. 19/3/2025 నలుగురు వచ్చారు. లోపలక్కడ వచ్చిన కనపడలేదు అధ్యక్ష. మీరు రాలేదా? మాకు ఐడియా లేదు, మీరు రానిలేదేమో అని మాకు అనుమానం. మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో. దొంగచాటును వచ్చి సంతకాలు పెట్టి కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. హౌస్లో కనపడలేదు ఎక్కడ. జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పు అండి. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు. జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుండా ఉన్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం? అంటే దీనికి అంటే తెలియని చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి? ఇవన్నీ కూడా మనం ప్రజాప్రతినిధులుగా ఇటువంటి తప్పుడు పని చేయటం అనేది తప్పుడు సంకేతాలు. డెఫినెట్ చేద్దామండి. ఓకే, డెఫినెట్గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైన రూల్స్ పర్మిట్ చేస్తే ఎథిక్స్ కమిషన్కి వెళ్దాం సార్. తప్పదు, ఎందుకంటే ప్రజల డబ్బు ఇది. ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగచాటుని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఇటు ఒకసారి దీనికి అవసరమైతే అంతా పెద్దలందరితో మాట్లాడి ఎథిక్స్ మన మనోహర్ గారు అంతా అనుభవం వ్యక్తులు మాట్లాడిన తర్వాత అవసరమైతే ఎథిక్స్ కమిషన్ పంపిస్తాం. దీని మీద సరైన కఠిన చర్యలు చేస్తారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలని ఇది నా తాలూకు ఆలోచన విధానం.